గురుగారు నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. అంటే చాలా మంది జాతకం గ్రహాలపై ఆధారపడి ఉంటుందంటారు. గ్రహాల దృష్టి నిజంగానే మనుషుల మీద పడుతుందంటారా? ఖచ్చితంగా గ్రహాల దృష్టి మనుషుల మీద ఏంటి, ప్రకృతి మీద ఏంటి, అన్నిటి మీద పడుతుంది. గ్రహాలు లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం? గ్రహచాలను ఇప్పుడు మనం ఉంది కూడా గ్రహం మీదే కదా, భూగ్రహం అంటారు. మనం ఉందే గ్రహాల మీద. ఆ భూగ్రహం చుట్టే తిరుగుతుండే గ్రహాలన్నీ కూడా. మొన్న ఈ మధ్యనే డిసెంబర్ 21 నుంచి 24 వరకు బుధ గ్రహము, మనకి గురు గ్రహము, ఈ రెండు గ్రహాలు కూడా భూమికి అతి సమీప దూరంలో ఉండేసి మనకి ఆకాశంలో కూడా ఆ ఒక విచిత్రమైనటువంటి అవకారం కల్పించేటువంటి విధంగా కూడా మనకి చూస్తున్నాము. ఇలాంటి వింతలు చాలా ఉన్నాయి మన సైన్స్ లో. గ్రహాల ఒక స్థితిగతుల వల్లనే మనం జీవిస్తున్నాం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మనలో ఉన్నటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, మనలో ఉన్నటువంటి స్థితిగతులు కావచ్చు, మనలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా గ్రహాల యొక్క స్థితిగతుల మీద మనం ఆధారపడి ఉంటాం. కానీ కొన్ని ఉంటాయి మన గ్రహాలకు సంబంధం లేకుండా జరిగేటువంటి క్రియలు ఉంటాయి. ఆ క్రియలు కాకుండా మామూలుగా సాదాసీదగా నెగిటివ్ గా లేనటువంటి మనిషి, అంటే న్యూట్రల్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారి మీద గ్రహస్థితి చాలా గొప్పగా ఉంటుంది. మనలో ఉన్నటువంటి దశ అంతర్దశ గోచారం, మన చుట్టూతో నడిచేటువంటి 12 ఏదైతే రాసులు ఉన్నాయో ఈ 12 రాసులు ఏ గ్రహం ఏ రాశిలో ఉందో చూసుకొని ఆ గ్రహస్థితిని పట్టే మన ఒక ప్రెడిక్షన్ అది నింపుతూ ఉంటారు అనమాట. ఆ ప్రెడిక్షన్ తగ్గటువంటి వాటిలో గ్రహం ఏదైనా లోపం ఉంది అంటే కనుక దానికి తగ్గటువంటి దానం ఉంటుంది, యజ్ఞం ఉంటుంది, యాగం ఉంటుంది, జపం ఉంటుంది, తపం ఉంటుంది, స్టోన్స్ ఉంటాయి, రుద్రాక్షలు ఉంటాయి, మాలలు ఉంటాయి, వాళ్ళు చేసేటువంటి పూజా విధానం ఉంటుంది. ఇవన్నీ కూడా గ్రహాలు ఉచ్ఛను పంచుకోవడానికి ప్రతి మండపంలో కూడా గ్రహాల మండపం ఉంటుంది, ప్రతి ఆలయంలో కూడా గ్రహ మండపం అనేది ఉంటుంది. ఈ గ్రహ మండపం మీద శాంతి హోమం చేస్తారు, నవగ్రహాలు దానం చేస్తుంటారు, నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలానే ప్రతి ఆలయాల్లో కూడా చేసేటువంటి పూజల వల్ల కూడా కొన్ని రకాల గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. మనలో గ్రహాలకు సంబంధించిన దోషాలు ఉంటాయి, దానికోసం పెళ్లిళ్ళు అవ్వు, ఆర్థిక సమస్యలు ఉంటాయి, మనం ఏ పని చేస్తున్నా ముందుకు వెళ్ళలేకపోవడం, ఇవన్నీ కూడా గ్రహాల యొక్క స్థితిగతులే, కాదని చెప్పలేం. ఇప్పుడు 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు వచ్చిన పెళ్లి కాలేదంటే మనలో ఏదో లోపం ఉందంటారు, దోషం ఉందంటారు. ఆ పూజ చేయగానే ఇట్టే పెళ్లి అయిపోతుంది. ఎందుకంటారు? గ్రహరీత్య దోషం. గ్రహాలు అనేది ఖచ్చితంగా ఉంది. గ్రహాల యొక్క పవర్స్ ఒక్కొక్క గ్రహానికి 360 డిగ్రీల పవర్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి రాసులు ఉంటాయి, దానికి సంబంధించిన అధిపతులు ఉంటారు, దానికి సంబంధించిన నక్షత్రాలు ఉంటాయి, అలాంటి అధిపతులు ఉంటారు. ఏ గ్రహం ఏ స్థానంలో ఉంది, మనం ఎప్పుడు పుట్టామో దాని యొక్క గోచారం అంటారు. ఈ గోచార ప్రకారంగా తీసుకుంటే మన పుట్టుకతో ఏర్పడేటువంటి గ్రహచర్య, ఇప్పుడు కరెంట్ ఉండేటువంటి గ్రహచర్యని క్యాలిక్యులేషన్ చేసుకొని ఏ గ్రహం అయితే అశుభ దృష్టి ఉందో, ఏ గ్రహం శుభ దృష్టి ఉందో మలుచుకొని ఆ శుభ దృష్టి ఉండేటువంటి గ్రహాన్ని పక్కన పెట్టేసి అశుభ దృష్టితో ఉండేటానికి శుభ దృష్టి మలుచుకునేందుకు చేసేటువంటి క్రియలు చాలా ఉన్నాయి. అక్కడ చేస్తేనే మనకి కార్యాచరణ ముందుకెళ్తుంది, కాళ్ళు ముందుకు వెళ్తాయి. అవన్నీ గ్రహస్థితి బాగాలేకపోతే మనకి సిమ్టమ్ చెప్పొచ్చు. శని గ్రహం బాగాలేదంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి, బద్ధకంగా ఉంటుంది, ఆర్థికంగా ముందుకెళ్ళలేం. శుక్ర గ్రహం బాగాలేదంటే పెళ్లిళ్ళు అవ్వు, పెళ్లిళ్ళైనా మనకి అంగవైకల్యంగా ఉంటుంది. శుక్ర గ్రహం ఉత్సవంలో ఉంటే కనుక అందంగా ఉంటారు, చాలా హైట్ గా ఉంటారు, పర్సనాలిటీ బాగుంటుంది. ఇలా మనిషిని చూస్తే కూడా గ్రహాల యొక్క స్థితిగతులు చెప్పవచ్చు. మీకు స్టమక్ రిలేటెడ్ గా సమస్యలు ఉన్నాయంటే కనుక బుధుడికి సంబంధించిన ప్రాబ్లం ఉంది. మీకు ఆస్తి కొనట్లేదు, ఆస్తి కావాలి, ఇల్లు కావాలి, వాహనం కావాలి, నాకు పంట భూములు కావాలంటే బుధుడు మీద అంటే సరిగా ఉండడం లేదా, రవి మీద అంటే సరిగా ఉండడం లేదు చూసుకోవచ్చు. అలానే జాబ్ ప్రకారం కన్నప్పుడు రవి గ్రహంగా చూసుకోవాలి. అలానే వాని యొక్క స్థితిగతులు, మీకు ఆరోగ్య స్థితి బాగాలేదు, మైండ్ స్ట్రెస్ బాగాలేదంటే చంద్రుడి శ్లోపం ఉన్నట్టు. అలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కో స్థితిగతులు ఉంటాయి అనమాట. అలానే మీకు కోపం వస్తుంది, ఏ పని చెప్పినా ముందుకు వెళ్ళట్లేదు, ఎక్కడేసం ఒకడెక్కడ తొందరపాటు నిర్ణయాల వల్ల లాస్ అయిపోతున్నాము, పార్ట్నర్షిప్లు మోసం చేశారంటే బుధుడు రాహు కలిసి ఉన్నారని అర్థం. బుధుడు రాహు ఎక్కువ మేము ప్రభావితం చూపిస్తున్నారని అర్థం. వారికి సంబంధించిన స్టోన్ ఇవ్వాలి. అట్లాగా మనకి గ్రహాల యొక్క స్థితిగతులు అనేది మనము ఉచ్చారణలో కాదు, మన యొక్క స్థితిగతులు బట్టి చూసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి నామనక్షత్ర ప్రకారంగా, ఫేస్ రీడింగ్ ప్రకారంగా ఏ రకంగా చేసే పద్ధతులు చాలా ఉన్నాయి. న్యూమరాలజీ ఉంటుంది, ఆస్ట్రాలజీ ఉంటుంది, ప్రశ్న శాస్త్రం ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, నామనక్షత్రం ఉంది, ఏదో మీ పెద్దలు చెప్పినారు అంతేగాని మీకు ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఒకటే చెప్పాలి. మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఏం లేదు, మీ పేరు కూడా ఏదో 4-5 రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. చాలా మంది ఇప్పుడు ఈస్ట్ వెస్ట్కి వెళ్తే వీర వెంకట సుబ్బర సత్యనారాయణ పెడతారు, ఏ పేరుతో పిలుస్తారో తెలియదు, ఆయనకి ఏ పేరుతో చెప్పాలి. అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే ప్రశ్న శాస్త్రం అని ఉంటుంది. ఈ ప్రశ్న శాస్త్రం అంటే ఇప్పుడు ఈ సమయాన్ని తీసుకుంటాం, ఈ సమయాన్ని తీసుకొని నాకు ఒక దగ్గర ఒక 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చానండి, ఈ 10 లక్షల రూపాయలు నాకు ఎప్పుడు వస్తాయి, అతను అడిగితే గొడవ పెట్టుకుంటున్నారు, వాళ్ళ ఆర్థిక స్థితి బాలేదు అంటున్నారు. ఈ క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ కి ఇప్పుడు ఉండేటువంటి గ్రహచర్య, ఇక్కడ ఉండే లగ్నము, ఇవి పరిగణనలో తీసుకుంటాము. తీసుకొని ఎక్కడైతే మీకు ఉన్న గ్రహం ఉందో దానికి సంబంధించి ఇన్ని మాసాల్లో వస్తాయి, లేదా ఈ పూజ చేసుకుంటే వస్తాయి అని చెప్తాం అనమాట. ఇదంతా ప్రశ్న శాస్త్రం అంటారు. అంటే ఎవరికైనా సరే నక్షత్రం తెలియకపోయినా, వారికి నామ నక్షత్రం తెలియకపోయినా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే సమస్య పరిష్కారం
చేసుకునే మార్గాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రహాల స్థితిగతులు ఖచ్చితంగా మన భారతదేశం మీద ఉన్నాయి, మన ఇండియా మీద ఉన్నాయి, మన రాష్ట్రాల మీద కూడా ఉన్నాయి. గ్రహాల యొక్క స్థితిగతుల వల్లనే భారతదేశం అయినా వెదజల్లుతూ ఉంది. ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు, ఏ రాష్ట్రం ఎట్లా ఉంటుంది, వేటి పంటలు కానీ, వేటి అనుగుదలు కానీ, రేట్లు పెరగడం కానీ, ఎట్లా భారతదేశంలో విపత్తులు కానీ, ఎట్లా ఏ వైరస్లు కానీ వస్తాయి, వారికి విరుగుడైంది, ఇవన్నీ కూడా గ్రహాల యొక్క స్థితిగతుల వల్లనే జరుగుతాయి. ఓకే గురువు గారు, చాలా బాగా చెప్పారు. అంటే మన జీవన ప్రయాణం మొత్తం గ్రహాల మీదే ఆధారపడి ఉందని ఖచ్చితంగా. చెప్పారు. నమస్కారం.